అండ్ ఇంకో విషయం, మనకి ఇప్పుడు గమనించారంటే వీటిల్లో కూడా చేపలు ఉన్నాయి ఈ కాలువలో. ఈ మా దగ్గర వచ్చేసి జిలేబీలు అంటారు. ఓకే, చాలామందికి తెలీదు. ఇది బయట ఎక్కడైనా పైలట్ అనేస్తాయి అమ్ముతారు, చాలా బాగా తింటారు, బాగుంటుంది. బట్ మోస్ట్లీ మా వాళ్ళు ఎక్కువ అంటే దానికి ప్రిఫరెన్స్ ఇవ్వరు. మరీ ఎక్కువ కాదు, కొంతమంది తింటారు, అంటే ఫ్రై చేసుకుంటే బాగుంటుందని అట్లా ఎక్కువ సముద్రం దానికి అలవాటు పడతారు. ఇది కూడా జిలేబీ వచ్చేసి సాల్ట్ అండ్ మంచి వాటర్లో దొరుకుతుంది. ప్రస్తుతానికి మా కాలువలో కూడా చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు జిలేబీలు అనేవి ఉన్నాయి. ఒక్కసారి గమనించండి, నాకైతే బాగా కనిపించాయి. గమనించండి, ఇక్కడ చేపలు ఉన్నాయి చూడండి. చూడండి, ఈ ప్రాసెసింగ్లో నేను కాలువలోకి బోర్ వేస్తుంటే అది కూడా డ్యామేజ్ అయిపోయింది. అంటే ఇంకా కొంచెం నీట్గా తీస్తున్న క్రమంలో గమనించుకోలేదు, అదొక డ్యామేజ్ అయింది బోరు. ఇంకా అది ఖర్చు పెట్టుకోవాల్సిందే. ఒక బోర్ వేయాలంటే దగ్గర 10,000 అవుతుంది. 10 నుంచి 7. అది సక్సెస్ అయితే అయినట్టు, లేదా లేదు, ఖచ్చితంగా ఇంకోటి వేస్తారు ఒకవేళ ఫెయిల్ అయితే, దానికి ఎక్స్ట్రా. మీకు రేపు చూపిస్తాను కరవది. ఈరోజు చూశారు కదా కాలువ ఎట్లా ఉందో, రేపు చూడండి అయిపోయిన తర్వాత ఎంత బాగా అంటే వర్క్ జరుగుతుందో అని.